మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము. మరి అందరూ మరి బైబిల్ తెరిచి చూడాల్సిన పాటు మనం చేస్తున్నానండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము మరి 7, 8 వచ్చి మనం చదువుకుందాం. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. దేవునికి స్తోత్రం. మరొక లేఖనం కొరకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. అందరూ కూడా బైబిల్ తీసారా? నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చాట నుండి తీసివేతును. హల్లెలూయా, హల్లెలూయా. మరొక లేఖనం మరి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారే, ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాతపడుడి. ఈ పరిశుద్ధ లేఖనం దేవుడు దీవించును కాక. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమల రాజ్యానికి వందనాలు. మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేది నీ స్వరం వినటం అన్నది ప్రభా. దేవా, నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ఇప్పటి వరకు సాక్ష్యముల ద్వారాను తండ్రి ఆ యొక్క కొన్ని హెచ్చరికల ద్వారాను మేము ముందుకు వెళ్ళిచుండగా అయ్యా నీ సన్నిధి మా మధ్య ఉంచినందుకు వందనాలు. చేయబడిన ప్రతి ఒక్క కానుకను దశభాగమును దీవించమని అడుగుతూ ఉన్నాను. అలాగే ప్రభా నాయన, నీ కుమారుడు సంతోష్ విషయమే ప్రభా ప్రార్థిస్తున్నాను. రేపు ఎగ్జామ్లో తనకి మీ యొక్క హస్తమును తోడుగా ఉంచమని అడుగుతూ ఉన్నాను. అయా నీ కృపలో తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. రేపు జరగక వివాహము అయా, మరి మంగళవారం జరగక ఆరాధన దేవా, బుధవారం జరగ బైబిల్ స్టడీని అంతను కూడా ప్రభా ఇదిగో తండ్రి, గురువారం జరగక రాత్రి అంత ప్రార్థన ప్రభా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. నీ కృపలో జరిగించండి అయ్యా. మాకు నియమక దినాలు ఎందుకు ఇచ్చామంటే మేము నిన్ను కలుసుకొనుటకు, నీతో సహవాసం చేయడానికి ప్రభా. ప్రతి వారం ఆ విధంగా ఉండదు, కానీ ఉన్నప్పుడు మేము నీతో సహవాసం చేయడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. నీ కృప అనుగ్రహించండి దేవ. ఇదిగో నాయన, చదవన లేఖనాన్ని మాతో మాట్లాడండి. నీ కృపలో అయ్యా మమ్మల్ని అందరినీ దీవించండి. సంఘమును అభిషేకించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి బలహీనత తీసివేయండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అభిషేకించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురు కూర్చుంది, ఎదురు కూర్చుంది బ్రదర్, కూర్చుని వెనకాల చైర్స్ వెనకాలకి ఇవ్వండి. మీరు ఎదురు కూర్చోండి. షిఫ్ట్ అవ్వండి అలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. అందరూ మరి వాక్యం సమయానికి వచ్చి ఉన్నాం కనుక ఎక్కడి వారు చదువుకున్నారా? అందరు నా వైపు చూస్తున్నారా? మరి వాక్యం మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని మనం ప్రేమించాలండి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని మనం ప్రేమించటానికి దాని అర్థము దేవుని గౌరవపరచుట. వాక్యం ఎవరిదంటే దేవునిదే ఉన్నది. వాక్యం ఎక్కడి నుంచి వచ్చును? దేవుని యొద్ద నుండి వచ్చును. వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనము జాగ్రత్తగా వినగలిగితే ఖచ్చితంగా అది మన జీవితాలు ఏం చేస్తుందంట? ఉన్నత స్థితిలో పెడతానని చెప్పాడు. సామెతల గ్రంథం చదువుకున్నాం, చూసారు కదా. 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. నా ఉపదేశం అంగీకరించువాడు నేను ఐశ్వర్యమును కలిమిని ఘనతను అన్ని సమస్తమును కలుగు చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉపదేశం అంగీకరించడం మన భాగ్యమే ఉన్నది. ఆయన ఉపదేశంకు మన మనస్సును ఏం చేయాలి? అప్పగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం గురించి గత కొన్ని 4 వారాల మట్టి కొన్ని వాక్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు నాకు అంశం ఏంటంటే, వారందరూ
అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్నారని కేక వినబడినప్పుడు అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే చక్కబెట్టుకునుట. మన దివిటీలు ఏంటండి? ఎంతమంది చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు? మన దివిటీలు చక్కబెట్టుకోకపోతే మనం ఎంత భక్తి చేసినా అది వ్యర్థమేనండి. ఈ రోజున ఒక దివిటి అది ఇంటికి వెలుగు ఇవ్వాలంటే ముందు ఆ దివిటిని మనం శుభ్రపరచుకోవాలి. అంతేనా? మనం ఎక్కడున్నామంటే ట్రిమ్మింగ్ టైం, ఇది ట్రిమ్మింగ్ పీరియడ్. ఈ పీరియడ్లో నువ్వేం చేయాలంటే ఆ సిమ్లీని ఏం చేయాలి? వెలుతురు కావాలంటే ఆ సిమ్లీని ఏం చేయాలి? సిమ్లీ తెలుసు కదండి, లాంతర్ బుడ్డికి సిమ్లీ ఉంటుంది కదా, ఆ సిమ్లీని ఏం చేయాలి? క్లీన్ చేయాలి. అద్దం బ్రైట్గా కనబడాలంటే, అద్దంలోంచి వెలుగు బయటకు రావాలంటే ఆ అద్దం లోపల నువ్వేం చేయాలి? కానీ ఇప్పుడు ఎక్కడుందంటే అద్దము లోపల క్లీన్ చేయట్లేదు, అందరం బయట క్లీన్ చేసుకుంటున్నాం. పైకి మనం పైకి ఎలా కనబడుతుందంటే వీళ్ళు క్రైస్తవులు రా, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు లేకపోతే లోకంలో ఉన్నావా, లోక కార్యాలు ఉన్నాయో అని తెలియాలంటే బయట క్లీన్ చేసుకుంటే తెలియదండి. బయట ఆటోమేటిక్గా గుడ్డముక్కెట్టి తుడిచేస్తే అయిపోద్ది. కానీ అసలైంది ఎక్కడ ఉంటుంది? మసి ఎక్కడ పడుతుంది చెప్పండి? ఏమంటే మసి ఎక్కడ పడుతుంది? ఆ దీపం బుడ్డు వెలిగించడం మసి ఎక్కడ పడుతుంది? లోపల పడుతుంది. నువ్వు లోపల క్లీన్ చేసుకుంటేనే ఆ యొక్క రాజ్యములకు ఈ భూమి మీదకి నువ్వు వెలుతురుగా ఉంటావు. నువ్వు ఒక లైట్ అంటే ఏమంటావు? నేనేమని చెప్పాలంటే చూడండి, మనకి తీర ప్రాంతంలో ఉంటుంది లైట్ హౌస్. మరి దేవుని వాక్యము నీ లోపల ఉండాలంటే, నువ్వు ఒక లైట్ హౌస్గా ఉండాలంటే ముందు మనలో ఉన్న చీకటిని తీసేయాలి. ఆ రోజు మరి దేవుడు నిన్ను అంగీకరించాలంటే ఆ చీకటి నీకు అడ్డుగా ఉండొచ్చు. ఆ చీకటిని తీసేస్తే నువ్వు వెలుగును ఈ లోకంలోకి నువ్వు ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజున చాలామంది మందిరానికి రాలేకపోతూ ఉన్నారు. ఈరోజు చాలామంది మందిరాన్ని ప్రేమించలేకపోతున్నారు. యవన బిడ్డలందరూ ఎందుకో వారికి ఎన్ని పనులున్నా దేవుని సన్నిధిని ప్రేమించడమే ముఖ్యమనుకోవాలి. ఎందుకంటే మనం ఆయన అద్భుతమైన కృప అండి. బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృపేనా? ఆయన కృప లేకపోతే హల్లెలూయా. ఎన్నో చూస్తున్నాం, ఎన్నో ఘోర ప్రమాదాలు చూస్తున్నాం. కానీ రకరకాల వార్తలు ఇప్పుడు మొబైల్లోనే వింటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకి నచ్చ చెప్పే రోజులు కూడా లేవండి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పిల్లలకి ఏం చెప్పినా వినే పరిస్థితి లేదు. అవసరమైతే తల్లిదండ్రులను కూడా లేపేస్తున్నారు. ఈ మధ్యన ఈ నెలలో చాలా వార్తలు విన్నాంగా. 15 సంవత్సరాల అమ్మాయి తల్లిని లేపేసింది, బాయ్ ఫ్రెండ్కి అడ్డుగా ఉందండి. వింటున్నారా? ఇప్పుడు మరొక వార్త ఈ వారంలో వింటూ ఉన్నాం. ఒక్కొక్క వార్త. ఇంత తల్లిదండ్రులు కూడా ఏమీ లేదండి, మొత్తం ఎవరికి చెప్పే పరిస్థితి లేదు. మన ఇంటిని చక్కబెట్టుకోవాలంటే అది ప్రార్థన ద్వారానే మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరినైనా ఏదైనా మాట అంటే గట్టిగా ఒక దెబ్బ మోదారంటే ఏముంది? వెళ్ళిపోవాల్సిందే. ఆమేన్, ఆమేన్. మన శత్రువును జయించగల శక్తి ఎక్కడ ఉందంటే ప్రార్థనలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్తుంది, వాక్యం మనతో ఏం మాట్లాడినా అది మనం యాక్సెప్ట్ చేద్దామో వద్దా? ఇవి మన సొంత మాటలు కాదు, సొంత ఉద్దేశాలు కాదు. ఈ కాల ప్రవర్తక ద్వారా దేవుడు మనకి అనేక విషయాలను మనకు బోధిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే సిమ్లీని శుభ్రపరచుకోవాలంటే ఏం కావాలి? నీ చెయ్యి ఒకటి ఉంటే సరిపోదు. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఆ సిమ్లీని శుభ్రపరచాలంటే నీకు కాటన్ ఉండాలి. కాటన్ ఉండాలా లేదా? కాటన్ అంటే క్లాత్ ఉండాలా లేదా? ఎవరు మాట్లాడలేదు. ఉత్తి చేతితో శుభ్రపరచుకుంటే ఏమవుతుంది? వచ్చిన మట్టుకు వస్తుంది, మళ్ళీ నీ చేతికి అంటుకుంటుంది అది. అవునా కదా? మరి ఆ సిమ్లీని శుభ్రపరచాలంటే క్లాత్ అన్న ఉండాలి, లేదంటే నీరన్నా ఉండాలి. అవునా కదా? ఆ రెండిట్ల ద్వారానే దాన్ని ఏం చేయగలం? శుభ్రపరచగలం. దేవునికి స్తోత్రం. సరే, ఈరోజు వధువుగా మనం పిలబడుతూ ఉన్నాం. మరి పెండ్లి కుమారుడు ఎవరి కోసం వస్తుందంటే పెండ్లి కుమార్తె కొరకు వచ్చుచున్నాడు. ఆమేన్. మరి ఈ పెండ్లి కుమార్తె వర్జినేనా? నా మాటలు ఎంతమందికి అర్థమవుతుంది? ఈ పెండ్లి కుమార్తె వర్జినేనా? వర్జినేనా? వర్జిన్ అంటే ఏంటి? కన్నికేనా? ఎంతమందికి అర్థమవుతుంది? మనం ఆయన దృష్టికి కన్నికగా కనబడుతున్నామా?
మనం ఆయన దృష్టికి ఇంకా కన్యకలుగా ఉన్నామా? దేవునికి స్తోత్రం. ఒక పురుషుడు అనుకుంటాడు, నేను చేసుకుపోయే అమ్మాయి ఖచ్చితంగా వర్జిన్ అయి ఉండాలి, కన్యకే ఉండాలనుకుంటాడు. ఒక అమ్మాయి అనుకుంటుంది, నేను చేసుకోబోయే అబ్బాయి ఖచ్చితంగా అతడు పవిత్రుడై ఉండాలనుకుంటుంది. అవునా కదా? ఏమో లోకంలో ఉన్న మాట కాదు ఇది. అమ్మ చెప్పండి, బైబిల్లో ఉన్న మాట కాదు ఇది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పానుపు నిష్కలంకంగాను. బైబిల్ చెప్తుంది అది. పానుపు ఎలా ఉండాలంట అంటే ఇది కలంకము లేనిదిగా ఉండాలంట. వివాహం అయిన తర్వాతనే కార్యము జరగాలి. కానీ ఇప్పుడు అంత కార్యాలు ఎప్పుడు జరిగిపోతున్నాయి? వివాహం కాకమునిపే అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే కదా ఈ భూమి మీదకి దేవుడు ఉగ్రతను రప్పించాడు. అందుకే కదా ఈ భూమిని ఏం చేశాడు? నీటితో నాశనం చేశాడు. అయితే సొదొమ గొమొర్రా పట్టణాలు ఏం చేశాడు దేవుడు? ఎందుకని? అక్కడ వివాహ బంధమే చెడిపోయింది. కానీ సొదొమ గొమొర్రా దినాల్లో అయితే వివాహ బంధము కాదు, మనుషులే చెడిపోయారు. ఎలా చెడిపోయారు? పురుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, స్త్రీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వింటున్నారా? మనం ఎలాంటి దినాల్లో జీవిస్తున్నాం సహోదరులారా? ఇవి లోతు దినాలు కాదా? ఇవి సొదొమ దినాలు కాదా? ఆమేన్. ఇలాంటి దినంలో నీ వెలుగును ఈ లోకమునకు ప్రకాశింపనివ్వా. దేవునికి స్తోత్రం. మనం ఆయనకి కన్యకగా కనబడొద్దా? మనం కోరుకుంటే కాదండి, మనం కూడా ఎలా ఉండాలి? ప్రతి పురుషుడు బయట తిరుగుతాడు, వచ్చే భార్య ఎలా ఉండాలని కోరుకుంటాడు? చెప్పాలి. ప్రతి పురుషుడు తిరుగుళ్ళన్నీ తిరుగుతాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమన్నది? ఒక స్త్రీని మోహపు చూచి ప్రతివాడును అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేశాడు. చేసినట్లుండును కాదు, చేశాడు అని చెప్పాడు. తలంపులు నిండా మనం వ్యభిచారులమై ఉన్నాం. కానీ దేవుని దృష్టికి ఎలా కనబడాలంట? వర్జిన్గా కనబడాలంట, కన్యకగా కనబడాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాహాబును ప్రేమించాడు దేవుడు. రాహాబు ఎంతమందితో పోయిందో ఆమెకే తెలియదంట. కానీ ఆమెతో తిరిగిన వారందరినీ దేవుడు సాక్ష్యాలు లేకుండా చేశాడంట. ఏలెత్తి చూపించడానికి కూడా సాక్ష్యం లేకుండా చేశాడు. వింటున్నారా? నా మాటలు అర్థమవుతుందా? మనం ఒక రాహాబు అయితే మన వెనకతలు చేసిన ప్రతి ఒక్క పాపమును దేవుడు సాక్ష్యం లేకుండా చేసేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయినా సరే రాహాబు దేవుని దృష్టికి వర్జిన్గా కనబడుతుంది. ఆమె శరీరంతో పాపం చేసింది కానీ మనసుతో కాదు. ఆమేన్. ఆమె తన కుటుంబ పోషణ కొరకు పాపంలో దిగింది కానీ ఆమె హృదయపూర్వకంగా దిగలే. కానీ ఈరోజు ఏమైపోయింది? దాహం రకరకాలుగా మారిపోయింది. ఆమేన్. దాహం తీర్చుకోవడానికి రకరకాల ప్లానింగ్లు వేస్తున్నాం. కానీ దేవుని దృష్టికి నువ్వు వర్జిన్గా కనబడాలి. వర్జిన్ అంటే ఏంటి? కన్యక. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక స్త్రీ ఒక నిజమైన పురుషుని కొరకు ఏ విధంగా ఆలోచిస్తుంది? నా భర్త ఎవరితోనూ వెళ్ళకూడదు. అంతకుముందు వెళ్తే నువ్వేమైనా చేయగలవా? అవునా అమ్మ? వింటున్నారా? మనం దాన్ని ఇష్యూ చేయకుండానే మనం ఆ యొక్క భర్తతోనే కాపురం చేస్తున్నాం. హల్లెలూయా. అంతకుముందు స్త్రీ తన ఆలోచనలో, తన తపంలో, తన ఎన్నో పాపంలో చేయవచ్చు. కానీ ఆ భర్త ఆమెతో నమ్మకంగా కాపురం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు యేసుక్రీస్తుకి మనకి అలాంటి సంబంధం ఉంది. మనం ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పుదమ్ములు చేసినా, ఎంత పాపంలో కూరుకుపోయినా దేవుడిని ఏమన్నాడు తెలుసా? వర్జిన్. ఏమన్నాడండి? ఆయన కావాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన కార్యములు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన దృష్టికి మనం ఎలా కనబడాలి? బుద్ధిగల కన్యకగా కనబడాలి. బుద్ధిగల కన్యక ఎలా జీవిస్తుంది? బుద్ధి లేనిదిగా జీవించదు. ఎందుకంటే బుద్ధి లేని పనులు, బుద్ధి లేని కార్యాలు ఆమె చెయ్యదు. ఎందుకంటే ఆమె తిరిగి జన్మించింది, ఆమె వాక్యాన్ని స్వీకరించింది, ఆమె 7వ సంఘ కాలములో వచ్చిన ఆ యొక్క వర్తమానాన్ని స్వీకరించింది, ఆర్భాటమును స్వీకరించింది, ప్రధాన దూత శబ్దమును స్వీకరించింది ఆమె. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో ఆమె కూడా ఆ విధంగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజున మనం అంటాం,
ఎవరు జీవితాడండి? నేను అనేది లోక సంబంధమైన కార్యాల గురించి మాట్లాడతాను బ్రదర్. నేను ఆత్మ సంబంధమైన కార్యం గురించి మాట్లాడుతున్నాను. నీ ఆత్మను దేవునికి పరిపూర్ణముగా నువ్వు అప్పగించుకున్నప్పుడు లోకము నీ యొద్ద నుండి ఏమవుతుంది? దూరంగా పారిపోతుంది. దేవునికి స్తోత్రము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని అంటున్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, నీవు సహనము కలిగి. ఏ విషయంలో సహనం ఉంది మనకి? ఆయన అంటున్నాడు ఆ యొక్క సద్గుణాలు 7 సద్గుణాల్లో మొదటి సద్గుణం విశ్వాసం అయితే రెండవ సద్గుణం చెప్పండి అమ్మా. విశ్వాసము సహనము. సహనం ఎక్కడ? మనం మర్చిపోయాం కదా. అవును కదా. పోనీ మీరు వాక్యం తీసి చదవండి. పోనీ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఈ హేతువు చేత త్వరగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమను యందు దయను అమర్చుకోవాలి. ఇప్పుడు బుద్ధిగల కన్యక ఏం అమర్చుకోవాలంట? ముందు విశ్వాసమును, 2 సద్గుణమును, 3 ఆశానిగ్రహమును, 4 సహనమును, 5 దైవభక్తి, 6 మధ్యలో కూడా ఏదో మిస్ అయ్యాం. జ్ఞానం మిస్ అయిపోయారు. 3వది అది జ్ఞానం. అవునా? మొదటి విశ్వాసమును, 2 సద్గుణమును, 3 జ్ఞానమును, 4 ఆశానిగ్రహము, 5 సహనమును, 6 దైవభక్తి, 7 సహోదర ప్రేమ. ఇవి మనము ధరించుకోవాలి. ఈ పైన దేని ధరించుకోవాలి? దయను ధరించుకోవాలండి. దయ అనగా ప్రేమ. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఎంతగా ప్రార్థించేసినా ఆ కొరింథీయుల పత్రిక 1 కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, మనుషుల భాషలతో నువ్వు ఎంతగా మాట్లాడినా, ఎంతగా అరిచినా, ఎంతగా కేకలు పెట్టినా, ఎంతగా ప్రార్థించినా నువ్వు ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడివే. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే, నువ్వు ఒక వర్జునివే, నువ్వు ఒక బుద్ధిగల కన్యక అని చెప్పుకోవాలంటే ఇతరులు నిన్ను చూసి ఏమనుకోవాలి? నీకు కొరకు ఒక సాక్ష్యం ఇవ్వాలి. నా కొరకు ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఇతను మారలేదురా, అతని జీవితం అంతే అన్న సాక్ష్యాన్ని పొందుకున్నామంటే నువ్వు క్రీస్తులో ఇంకెలా మారినట్టు. దేవునికి స్తోత్రం. క్రీస్తే నీలో ప్రతిబింబించాలి. ఇతడు దేవుని బిడ్డ, ఇతడు దేవుని కుమారుడు, ఇతడు నిజమైన క్రైస్తవుడు అన్నట్టుగా మన జీవితం లేకపోతే మనం ఎలా వర్జన అవుతాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కావాల్సింది రియల్, నిజమైన ఒక వర్జన్ కావాలి. ఆయనకి నిజమైన కన్యక కావాలి. ఆ కన్యక లోకములో పడిపోయినా ఇప్పుడు పడిపోదు, లోక కార్యములు పడిపోయినా ఇప్పుడు పడిపోదు. ఎందుకంటే ఆ కన్యక తిరిగి జన్మించింది. దేవునికి స్తోత్రం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. మరి దేవుని పని అంటే మనకి ఏమో వచ్చేస్తుంది చెప్పండి. ఫాస్ట్గా 4 రోజులు వరుసగా ఎట్టేశారండి రాత్రులు. నువ్వు అలసిపోతావు ఇప్పుడు చెప్పండి. చాలామంది ఆ యొక్క సహోదరులు, డినామినేషన్ సహోదరులు చాలామంది 21 రోజులు మానకుండా ఉపవాస ప్రార్థనలు పెట్టారంట. 21 రోజులు ఉపవాసం ఎవరు ఉంటున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలిసి మొత్తానికి ద్రవ రూపంలో తాగే ఉంటారు వాళ్ళు. బాడీ 3 రోజులు ఏమీ తాగకుండా ఉండగలుగుతుంది. 3 రోజులు దాటిన తర్వాత ఏముండదు. అది తాగకపోతే మొత్తం ఎక్కడ ఏ మజిల్స్ పని చేయాలో, ఎక్కడ ఏం పని చేయాలో అన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. ద్రవ రూపంలో తాగుతూ కూడా చాలామంది ఉపవాసాలు ఉండవచ్చు. నాకు కావాల్సిన స్నేహితుడు, నాకు సహోదరుడు ఇప్పుడైతే భూమి మీద లేడు, కానీ అతడు 90 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏమయ్యా ఎందుకు ఉన్నావంటే నాకు ఉండాలనిపించింది అన్నాడు. ఎలా ఉన్నావంటే నిమ్మనీళ్ళు, సాయంత్రం మజ్జిగ, నైట్ టిఫిను,
మళ్ళీ నిమ్మ నీళ్ళు, సాయంత్రం మజ్జిగ ముగించుకొని మళ్ళీ 90 రోజులు ఏంటి, అలా అయితే 2 నెలలు 3 నెలలు కూడా ఉండిపోవచ్చు. అది డైట్ అన్నారు కదా, ఇప్పుడు డైట్ కూడా అయిపోయింది కదా, అవునా కదా చెప్పండి. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఏదో విధంగా ఉపవాసం ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవుని ఎదల ఒక కనికరాన్ని పొందుకోవాలనుకుంటున్నారు, దేవుని కార్యములు పొందాలనుకున్నారు. వాళ్ళని తప్పు పట్టలేదు సహోదరులారా. వాళ్ళు విసుగక దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నారు. నువ్వు ఆదివారం రావడమే నీకు పెద్ద భారం అయిపోతుంది, బుధవారం రావడం పెద్ద భారం అయిపోతుంది, శుక్రవారం రావడం పెద్ద భారం అయిపోతుంది. ఇంకా నీ 21 రోజులు ప్రార్థన పెడితే వస్తారా అమ్మ? చెప్పండి అమ్మా, వస్తారా? ఏమో మా తెలీదు. అప్పుడు పాస్టర్ గారు ఇంకా ప్రార్థన చేసుకుని చప్పట్లు కొడుతూ ఉండాలి, అంతే కదా బ్రదర్. తప్పేముంది? నా పరిస్థితి ఏంటో తెలుసా? ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు వాయించడం తప్పదు. ఎవరి పెళ్ళి ఒప్పుకున్నాను? ఏమో మాట్లాడట్లేదు. రేపు మీరు పెళ్ళికి వచ్చినా రాపోయినా పెళ్ళి ఆగిపోద్దా? నువ్వు వస్తే దేవుడు దీవిస్తాడు, రాకపోతే దీవించడా అంటే కొంచెం దీవెన తగ్గిపోద్ది, అంతే. దీవెన తగ్గిపోద్దండి. హల్లెలూయా. నియమిక దినాల్లో దేవుని సన్నిధికి ప్రేమించడం అంటే ఎవరిని గౌరవించుట? పరమందు తండ్రినండి. హల్లెలూయా. మరి 21 రోజులు, మరి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అండి. పాపం ఏటిమా చర్చిలో సహోదరుడు ఉపవాస ప్రార్థన పెట్టి 40 రోజులు, ఉదయం సాయంకాలం 40 రోజులు మానకుండా చేస్తున్నారండి వాళ్ళు. నేను అటువైపు వెళ్తున్నప్పుడు కూడా అక్కడ జరుగుతూనే ఉంది, వాళ్ళు ప్రార్థనలు జరుగుతున్నాయి. 11 గంటలు స్టార్ట్ చేస్తున్నారు, 1 గంట ముగించుకుంటున్నారు, సాయంత్రం 6 గంటలు స్టార్ట్ చేస్తున్నారు, 9 గంటలు ముగించుకుంటున్నారు. ఇప్పటికి ఇంచుమించు అది ఆగస్టు 15కి 40 రోజులు కంప్లీట్ అవుతుందంట. వాళ్ళు అలా డేట్ పెట్టుకున్నారు, ఆగస్టు 15కి. అమ్మ వింటున్నారా? అయితే మనం అన్ని రోజులు ఉపవాసం ఉండ మిమ్మల్ని ఏం అడగట్లేదు. అలాగాని ఉంటే మాత్రం మీరు పిప్పాలో ఉన్నవారు కూడా, పిప్పర్ బస్తాలు కూడా ఎలా అయిపోతాయి, చక్కగా నాజుగ్గా అయిపోతారు, అవునా కదా చెప్పండి. ఆరోగ్యం అంతా మారిపోద్ది తెలుసండి. మనం బాడీలో ఉన్న మొత్తం అంతా కూడా ఏమైపోద్ది, ఇంకా ఆరోగ్యం వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది, ఇంకా పవర్ వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రార్థన మీద పట్టు వస్తుంది, దేవుని మీద పట్టు వస్తుంది, చిరాకు రాదండి. కానీ నువ్వు ఎప్పుడైతే దేవునికి కొంచెం ఎడబాటుగా ఉన్నావో, శత్రువు నీలోనికి వచ్చి నేను ఏం చేస్తాడు, లేజీగా మారుస్తాడు. లేజీ అంటే ఏంటి? బద్ధకొస్తుడు, సోమరితనం. వింటున్నారా? దేనికి బద్ధకొస్తుడు, దేనికి సోమరితనం? అన్నిటిలోని. ఆమేన్. ఎంతమంది ఆమేన్ అంటారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అలిసిపోకుండా దేవుని సన్నిధిని ప్రేమించాలనుకుంటున్నాను? బుద్ధిగల కన్యక, ఆయన గురించి చెప్తున్నాడు. బుద్ధిగల కన్యక గురించి చెప్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలితివి. ఏ ప్రేమను? మనం ప్రేమించిన వ్యక్తులు కాదండి. ఏ ప్రేమ? అమ్మ తల్లులారా చెప్పండి, ఏ ప్రేమ? 10th క్లాస్లో ప్రేమించిన ప్రేమికులు కాదు. వింటున్నారా? ఇంటర్లో ప్రేమించిన ప్రేమికులు కాదు, లేదా ఇంటి పక్క వాళ్ళని ప్రేమించిన ప్రేమికు గురించి మాట్లాడలేదు దేవుడు. ఆయన మాట్లాడుతుంది, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదే అని అంటున్నాడు. ఆమేన్. ఏంటి ఆ ప్రేమ? నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతివో, అంటే ఎక్కడి నుంచి పడిపోయావు? ఒకప్పుడున్న ఆసక్తి, ఒకప్పుడున్న ప్రార్థన బలము, ఒకప్పుడున్న పరిచర్య బలము, ఒకప్పుడున్న జీవన విధానము, అన్నిటిలోంటి మనం ఏమైపోయాం? ఏం పడిపోలేదా? అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారా? బలం కలిగి ఉన్నారా? సువార్త కొరకు ఇంకా ఎలా అయినా పరిగెట్టేద్దాం అనుకున్నారా? చెప్పండి చెప్పండి చెప్పండి. బ్రదర్ ఉందా? అర్ధరాత్రి 3 అయినా 2 అయినా కష్టపడి దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 10 అయితే చాలు, కొట్లు క్లోజ్ చేయండి అంటున్నారు, అంతే. అవునా కదా? ఏది నువ్వు దేవుని పట్ల అలసిపోవడానికి? ఏది నువ్వు దేవుని కొరకు ఏ సమయాన్ని వెచ్చించావు? ఏమిటి పౌలు రాత్రి పగలు సువార్త ప్రకటిస్తూ తెల్లవార్లు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడా?
అమ్మా వాక్యం చెప్తూ ఉన్నాడా? ఒక యవనస్తుడు మేడ పెంచి పడిపోయాడా? పడిపోయినప్పుడు చచ్చిపోయాడా? చెప్పండి, చచ్చిపోయాడు. చచ్చిపోతే పౌలు వాక్యం ఆపేశాడా? ఆపలేదు. వాక్యం అసలే మనోడేమో దీర్ఘ ప్రసంగికుడేమో తెల్లవార్లు బోధించాడు. అతను పడిపోయాడు కదా, ముగించేసి వెళ్ళిపోదామని అనుకోలే. పరిశుద్ధాత్మ ఎంతవరకు బోధిస్తుందో అంతవరకు బోధించి అప్పుడు కిందకు పోయాడు అంట. చిన్నవాడాలు ఇమ్మన్నాడు అని చేయబట్టుకుని. చచ్చిపోయిన బిడ్డ ఏమి ఇవ్వడు, లేచాడా? ఆమేన్. ఎందుకని దేవుడు మన సంఘంలో అలాంటి కార్యములు చేయట్లేదు అంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా? అప్పుడున్న ప్రజలు మనం కాదా? అప్పుడున్న వాక్యం మన దగ్గర లేదా? అప్పుడున్న పవర్ మన దగ్గర లేదా? అప్పుడున్న పరిశుద్ధాత్మ శక్తి మన దగ్గర లేదా? కారణం ఏంటో తెలుసా? అప్పుడున్న పరిచర్య విధానం మన దగ్గర లేదు. ఏమి లేదండి? పరిచర్య విధానం మన దగ్గర లేదు. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకో. దేవుడు అన్నాడు జ్ఞాపకము ఉందండి. ప్రకటన గ్రంథము 2:5 చూస్తున్నారా? ప్రకటన గ్రంథము 2:5 చూస్తున్నారా? నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకో. మనం ఎంచోపు ఏం చేస్తామంటే ఆలికి పేర్లు పెడతాం, వీళ్ళకి పేర్లు పెడతాం, పక్కోళ్ళకి పేర్లు పెడతాం, వీళ్ళకి పేరు పెడతాం. అసలు నీకు పేరు పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడేమో నువ్వేం చేయాలి? జాగ్రత్తగా కనిపెట్టుకుని మనం ఎక్కడ పడిపోయామో మళ్ళీ అది సరి చేసుకుని అక్కడి నుంచి మనం ఏం చేయాలి? మళ్ళీ బిగిన్ చేయాలి, స్టార్ట్ చేయాలి. బుద్ధిగల కన్నిక పడిపోయిన స్థితిలో ఉండదు. ఆమేన్. బుద్ధిగల కన్నిక వాక్యాన్ని ప్రేమిస్తుంది. బుద్ధిగల కన్నిక సహనం కలిగి జీవిస్తుంది. బుద్ధిగల కన్నిక వాక్యాన్ని గౌరవిస్తుంది. ఆ బుద్ధిగల కన్నిక ఏ స్థితిలో ఉండి పడిపోతావో అన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు అంటే మొదటి క్రియలేండి. ముందు ఎలా ఉన్నావో అప్పుడే. పాస్టర్ గారికి ముందు చాలామంది అనుకుంటారు, కొంతమంది ముందు వచ్చిన కొమ్ముల కంటే వెనక వచ్చిన కొమ్ములే వాడేని అనుకుంటారు. ఇది లోకల సామెత. నాకు అలా ఏమి ఉండదండి. బైబిల్ ఒక మాట చెప్తుంది, మొదటి వారు కడపడవారు అవుతారు, కడబడివారు మొదటి వారు అవుతారు. నువ్వు మొదటగా ఉన్న ఆ ప్రేమను నువ్వు వదిలినప్పుడు నువ్వు కడపడవాడు అయిపోతావు. నువ్వు కడపడవాడు, నువ్వు ఆ ప్రేమనే కలిగి ఉంటే నిన్ను దేవుడు ఎక్కడ తీసుకొస్తాడు? అమ్మ చెప్పండి అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిగల కన్నిక జీవించాలంటే ఇన్ని ఉన్నాయి. మన బుడ్డిలో ఇన్ని మస్తు ఉంది. ఏం చేయాలి మనం? ఏమి బ్రదర్ ఏం చేయాలి? వాష్ చేయాలా? ద రియల్ వర్జిన్ ఇక్కడ ఉందా? ఆయన కొరకు జీవించి ఆయన కొరకు ఎదురు చూస్తున్న కన్యక ఇక్కడ ఉందా? నేను శరీర సంబంధమైన కన్యకల గురించి మాట్లాడలేదండి. స్పిరిచువల్ వర్జన్స్, ఆత్మ సంబంధమైన కన్యకల గురించి మాట్లాడుతాను. ఆత్మ సంబంధమైన వారు ఆత్మ చేత నడిపించబడతారు. ఆత్మ ఎక్కడికి నడిపించడో అక్కడికి వారు నడుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేస్తే, అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేకపోతే దేవుడు ఏమన్నాడు? నీ యొద్ద నుంచి దీపస్తంభమును ఆయన ఏమని అనుకున్నాడంటే మన భూమి నుంచి కూడా లేకుండా చేసేస్తాడు కూడా. మా ఫ్రెండ్ ఒక ఆయన అలాగే చేశాడు. చెప్పాడు మార్చుకో అన్నాడు. యాటిట్యూడ్ మార్చుకోలేదు, జీవన విధానం మార్చుకోలేదు. ఇంకా ఎక్కువైపోయాడు. చూశాడు నడ్డు ఎరగొట్టాడు దేవుడు. చివరికి ఈ భూమి మీద లేకుండానే పోయాడు ఆయన. వింటున్నారా? నువ్వు మారు మనసు పొందితే సరి అన్నాడండి. పరిశుద్ధాత్మ ఏమంటుంది? మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ యొద్ద నుంచి ఏం చేస్తాను? దీపస్తంభమును తీసేస్తాను. దీపస్తంభం తీసేయడం వల్ల ఉపయోగం ఏంటి? నువ్వేమైనా ఎక్కడికైనా వెళ్ళగలవా? దీపం ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? అండ్ ఆ యొక్క తలుపులు తెరవబడితే ఆ గుమ్మలోకి దాడతారు, తలుపు వేయబడుతుంది. ఎక్కడ ఉంటావు అప్పుడు? నువ్వు వెలపట ఉండాలి, చీకట్లో ఉండాలి, అక్కడ పండ్లు కొరుకుట ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులారా గమనిస్తున్నారా? హల్లెలూయా. ఆయన అన్నాడు, అయితే నీలో ఒకటి ఉంది. మనలో ఒకటి ఉందంటే ఏముంది? దేవుడు అండి పొగుడుతూ ఉంటాడు. మనలో ఒకటి ఉందంట. ఏంటంట? నీవు నికోలేత క్రియలను నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని
నికోలైతే క్రియలు అంటే ఏంటి? ఆధిపత్యం. మన మనుషుల కింద ఆధిపత్యం కింద ఉండట్లేదండి. సంస్థల ఆధిపత్యం కింద ఉండట్లేదండి. మన సంఘాన్ని ఏ సంస్థ నడిపించట్లేదండి. మన సంఘాన్ని ఏ ఒక్క నాయకుడు నడిపించట్లేదండి. మన సంఘమును నడిపించేది పరిశుద్ధాత్మ. నువ్వు పరిశుద్ధాత్మ నాయకత్వం కింద నువ్వు నడిపించబడినప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఎప్పుడు వెలుగుతూ ఉంటావు. నీ ముఖం వాడిపోదు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం బాధ కలుగుతుందా? అప్పుడు నీ ముఖం వాడిపోదు, కూలిపోదు, నీ ముఖం ఒళ్ళిపోదు. నీ ముఖం ఎలా ఉంటుంది? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకుంటాను, నా జీవితాన్ని కట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఆయన దీపం కావాలి, ఆ దీపంలో నూనె కావాలి, నా మసి పూర్తిగా కడిగేమని అడుగుతాను అని ఏం చేస్తాడు? నిజమైన బుద్ధి గల కనిక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుంది. అందుకే ప్రియులారా, పేతురు రాసిన 2వ పత్రిక 3:14 అంటున్నాడు, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారే. ఎలా ఉండాలండి? ఎప్పుడు గర్గర్గా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? చిరాగ్గా ఉండకూడదండి. ఎలా ఉండాలి? ఎప్పుడు పీస్ఫుల్ 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 అంటే ఏంటి? పీస్ఫుల్ అంటే ఏంటండి? ఎంత లోపల బాధ ఉన్నా సరే నువ్వు ఎలా కనబడాలి? పీస్ఫుల్ ఉండాలి. నీకు ఎక్కడుంది? లేదు. మన ముఖాలు ఎలా కనబడుతున్నాయి? ఎలా కనబడుతున్నాయి? చెక్కుముక్కు రాయి వలె కనబడుతున్నాయి. బైబిల్లో ఉందండి ఆ మాట. ఎవరి ముఖం అంటే చెక్కుముక్కు రాయి వలె కనబడుతుంది? ఎవరి ముఖం? ఏస్కేల్ ముఖం ఎలా కనబడుతుంది? చెక్కుముక్కి అంటే ఇంక ముఖం ఎప్పుడు కూడా అందరిని చూసి ఎలా ఉన్నది? నీ పని అయిపోద్ది. ఇంకా అతనికి ఇలా చెప్తూ ఉన్నాడు. అవునా కదండి? ఏస్కేల్ అలా కనబడుతున్నాడు. దేవుడు మాట చెప్పినప్పుడు కూడా, ఇదిగో మీరు వినకపోయినా మీరు విన్నా నా మధ్య ప్రవక్త ఉన్నాడు అని చెక్కుముక్కు రాతి వల్ల మార్చేశాడంట. ఎవరి ముఖాన్ని? ఇశ్రాయేల్ ప్రజలు మాట వినకపోతే ఏం చేశాడు? ఏస్కేల్ ముఖాన్ని ఏం చేశాడు? చెక్కుముక్కి రాతి వలె. రాయిలాంటి ముఖం ఉందామా? స్మూత్గా తయారవుదామా? స్మూత్గా తయారవడానికి ఇప్పుడు అందరు క్రీములు వాడేస్తున్నారు. ఆ స్మూత్నెస్ క్రీము ద్వారా రాదండి, మోకాల ప్రార్థన ద్వారా వస్తుంది. ఆ యొక్క స్మూత్నెస్, ఆ యొక్క గ్రో, ఆ యొక్క ప్రకాశించడం ఎలా వస్తుంది? నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన దృష్టికి ఎలా ఉండాలంట? నిష్కలంకంగాను నిందారహితులుగాను కనబడినట్లు జాతపడాలి. గుర్తుపెట్టుకున్నారా? శాంతం గలవారే ఉండాలి, నిష్కలంకులు, పౌరం వలె నిష్కలంకంగా ఉండాలి, నిందారహితులు. అంటే ఎవడో కూడా మనల్ని నిందించడానికే ఈడి క్రైస్తవుడురా, ఈడి క్రైస్తవుడేటి అన్న మాట మనం అనిపించుకున్నామంటే ఇంక మనకు అది క్రైస్తవమేమా? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. నిందారహితుడు అంటే దాని అర్థం ఏంటి? ఎవడో కూడా నిందించడానికి అవకాశము ఇవ్వకూడదు. ఇచ్చామంటే ఇంక నువ్వు బుద్ధి లేని కనికవే. బుద్ధి గల కనిక ఎలా ఉంటుంది? నిందారహితుడిగా జీవిస్తుంది. చెప్పాలి 3 విషయాలు ఏంటి? 1 శాంతము గలవారే, 2 నిష్కలంక గలవారే, 3 నిందారహితులుగా మనం ఇతరులకు కనబడినప్పుడు మన దీపం ఎప్పుడు వెలుగుతుందా? అమ్మా చెప్పండి, చెప్పండి అమ్మా. హల్లెలూయా. శత్రువును సైతం ప్రేమించమన్నాడు. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ మాట చెప్తాం అనుకో, మర్చిపోయాను నేను శుక్రవారం వాక్యంలో చెప్తూ ఆ మాట తర్వాత ఆలోచించాను. నీ సహోదరుని ద్వేషించిన వాడు ఇప్పటికీ చీకట్లో ఉన్నాడు అన్నాడు. అవునా కదా? సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికీ చీకట్లో ఉన్నాడు. సహోదరుడు ఎవరు అంటే దాని అర్థము అతడు నీ శత్రువైనా సరే. ఎంతమందికి అర్థమవుతుంది? శత్రువును సహితము ప్రేమించమన్న మనస్సు. ఆయన కలువరి శిలువలో ఆ శత్రువుని ఏం చేశాడు? ప్రేమించాడా లేదా? అటువంటి మనస్సు కావాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. ఆ ప్రార్థనలు ఏం అడగాలి? మనం అన్నీ అడుగుతాం, అసలైంది అడగం. ఏంటో చెప్ప?
అన్నీ అడుగుతామండి. ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు కూర కావాలి, నాకు బియ్యం కావాలి, నాకు చీర కావాలి, నాకు పంచి కావాలి, నాకు చెట్ట కావాలి, నాకు ఇల్లు కావాలి. బైబిల్లో ఏం చెప్తుందంటే మీరు ఏమి తిందుమో, ఏం కట్టుకుందామో, ఏం ధరించుకుందామో అని చింతించకండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అందుకే బైబిల్లో ప్రార్థనలు, భక్తుల ప్రార్థనలు ఎలా కనబడతాయి? ప్రభువా నీ కృపను పొందుకోవడానికి కూడా నాకు యోగ్యత. పేతురు దగ్గరికి యేసుప్రభు వస్తే ఏమన్నాడు? ప్రభువా నువ్వు నా దగ్గర ఉండద్దయ్యా, నువ్వు నా దగ్గర నిలిచి ఉండడానికి కూడా నేను యోగ్యుని కాను, పాపాత్ముని, నాకు దూరంగా వెళ్ళిపో అంటున్నాడు. అవునా కదా? ఆమేన్. మన ప్రార్థన ఎలా ఉండాలి? నన్ను నీ వలే మార్చు ప్రభువా, నేను నీ స్వస్థతను పొందుకోవడానికి యోగ్యత లేని వాడిని, నీ కార్యములు పొందుకోవడానికి కూడా నాకు ఎటువంటి యోగ్యత? దీనును ప్రభువా, మట్టి పురుగును ప్రభువా, పనికిరాని వంటి వాడు ప్రభువా. ఎంతమందికి అర్థమవుతుంది? నాకు దీనత్వం దయచేయమని ఎంతమంది ప్రార్థిస్తున్నారు? దీనులే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారంట. అంతేనా? నువ్వు ప్రార్థన చేయవలసిన వాటినేమో పక్కన పెట్టి, నాకు బిల్డింగ్ కావాలి ప్రభా, అంతస్తు మీద అంతస్తు కావాలి ప్రభా, స్థలం కావాలి ప్రభా, అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, నువ్వు అడుగుతున్నావు, నువ్వు పొందుకుంటావు. కానీ తర్వాత నువ్వేమైనా పట్టుకుని వెళ్తావా? నువ్వు వెంట వచ్చేది ఏంటి? నీ వెంట వచ్చేది బంగారం కాదు, వెండి కాదు, ఇల్లు కాదు. నీ వెంట వచ్చేది ఆయన ఆత్మ. నీ వెంట వచ్చేది ఆ యొక్క నీ క్రియలు. నీ క్రియలే నీ వెంట వస్తాయని చెప్తూ ఉన్నాడు. మరి బుద్ధి గల కనికి దేని కొరకు ప్రార్థన చేయాలి ఇప్పుడు? ప్రభా దీన మనసునివి ప్రభా, సాత్వికమైన హృదయానివి ప్రభా. నిజమేనా? మన మోకాలు కఠినంగా మార్చుకుందామా? ఒక్కోసారి మన మోకాలు ఏమైపోతాయి? చెక్కుముక్కు రాతి వల్ల అయిపోతాయి. మొఖం తిప్పేసుకుంటాం, మొఖం చాటేసేసుకుంటాం. బైబిల్లో మొఖం చాటేసుకున్న వ్యక్తి ఎవరో చెప్పండి నాకు. మొట్టమొదటిగా బైబిల్లో మొఖాన్ని చాటేసుకున్న వ్యక్తి ఎవరో చెప్పండి. చాటు వేసుకున్న వ్యక్తి ఆదాం దాక్కున్నాడు. ఎవరండి? నిజమేనా? బైబిల్లో ఉందండి. కయ్యనుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు కయ్యను ఏం చేశాడు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా, ఎందుకు ముఖం దాచుకుంటున్నావు అన్నాడా లేదా? కయ్యను ఏం చేశాడు? ముఖం చాటేసుకున్నాడా లేదా? ఎందుకని? తన సహోదరుని ఏం చేశాడు? చంపేశాడు. దేవుడు ఏమన్నాడు? సత్క్రియ చేసిన ఎడల, మంచి క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకోవా. మరి బుద్ధి గల కనీకి ఎలా ఉంటుంది? దేవుని స్వరం ఉన్నప్పుడు బైబిల్ అంటుంది, మీ తలలు పైకెత్తుకుని మీకు విడుదల సమీపమాయను, మీకు మీ తలలు పైకెత్తుకునుడి. మరి తప్పు చేస్తుండే ఏం చేస్తాడు? కయ్యను ఏం చేస్తున్నాడు? ముఖం చాటేసుకున్నాడు అంట. మళ్ళీ ముఖం చాటేసి ఏమంటున్నాడు? నా తమ్ముడికి నన్ను ఏమన్నా కాపలదారుగా ఇట్టవా? అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు? నా తమ్ముడికి నువ్వు ఏమన్నా కాపలాదారుగా పెట్టావా? నన్ను అడుగుతున్నావే? చంపేసినాడు ఈయనే. కానీ ఏమన్నాడు? మాట చాటేస్తున్నాడు, ముఖం తిప్పుకుంటూ ఉన్నాడు, నేరుగా మాట్లాడలేకపోతున్నాడు. అవును, నేరం చేసినవాడు ముఖముఖిగా మాట్లాడలేడు. ఏ నేరం చేయనివాడు అయ్యా నేను ఏ నేరము చేయలేదని ముఖాముఖిగా మాట్లాడగలడు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనం ఎందుకు తలదించుకుంటున్నాం? తలదించుకునే పరిస్థితి మనకేమొచ్చింది? ఆమేన్. నీ దేవుడు పరిపూర్ణుడు, మీరు కూడా ఏమై ఉన్నారు? అవునా? మీ తలలు పైకెత్తుకోవాలి కదా, ఆయన మాటకు ఆమేన్ చెప్పాలి కదా, ఆయనకి స్తుతులు చెల్లించాలిగా. హల్లెలూయా. ఇప్పుడు మనము మన దీపంలో శుభ్రపరుచుకునే సమయం అని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? హల్లెలూయా. 10 మంది కన్యకులు మరియు 1,44,000 మంది యూదులను వర్తమానంలో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. శుభ్రమైన అన్నదానికి అర్థం ఏంటంటే శుద్ధీకరించుట. ఆమేన్. ఆ సిమిలీని ఏం చేయాలి? శుభ్రం పరుచుకునుట. ఈ ఎలా వచ్చే ఈ మాటలనంటే గ్రీకు భాషలో శుద్ధీకరించబడుట, ఎబ్రీ భాషలో పవిత్రం చేసుకునుట. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఈ శుభ్రమైన పదానికి ఇన్ని ఏమంటారు?
పదాలు. అంటే గ్రీకు లాటిన్లో ఒకటి, హెబ్రీ భాషలో ఒకటి, ఇంగ్లీష్లో ఒకటి, తెలుగులో కలంకము లేని సంఘము. ఏంటి ఏ సంఘం అండి? హల్లెలూయా. మురికి. ఇది శుద్ధీకరించబడిన పవిత్రమైన సంఘము. పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు 10 మంది కన్యకులు వెళ్ళారు. ఈ 10 మంది కన్యకులు ఎవరనంటే పవిత్రులు. ఎవరికి కూడా ఏలెట్టి చూపించడానికి కూడా సరిపోమంట. అమ్మ వింటున్నారా? ఏలెట్టి ఈమె అది ఇది అని చెప్పడానికి కూడా సరిపోమంట. మరి దేవుణ్ణి 5గురిని ఎందుకు తీసుకున్నాడు అలా? దేవునికి స్తోత్రం. తీసుకుంటే మరి ఈ 10 మందిని తీసుకోవాలిగా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈ ప్రవక్త అంటున్నాడు, ఈ సంఘములన్నీ రోమా సంఘము కాదు కానీ మత శాఖల్లోనూ నికోలైతులో ఉన్నవి. బ్యాప్టిస్ట్ వారు క్రీస్తు రెండవ రాకను గురించి బోధిస్తున్నారు. ప్రెస్బిటియన్ వాళ్ళు క్రీస్తు రెండవ రాకను గురించి బోధిస్తూ ఉన్నారు. నజరేయులు క్రీస్తు రెండవ రాకను గురించి బోధిస్తున్నారు. పిలిగ్రిమ్, హోలీనెస్, అపోస్తులు, నిశ్చయంగా పెంతుకోస్తు, వీళ్ళందరూ కూడా దేనికోసం బోధిస్తున్నారు? అమ్మ చెప్పండి. క్రీస్తు రెండవ రాకను గూర్చి మాత్రమే బోధిస్తూ ఉన్నారు. వారందరూ పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు వెళ్ళారా? వెళ్ళారు. కానీ పెండ్లి కుమారుడు ఏం చేస్తాడు? ఆలస్యము. అందరూ ఏం చేస్తున్నారు? కునికి నిద్రపోతూ ఉన్నారు. కునికి నిద్రపోవడం అంటే ఏంటి తెలుసా? నువ్వు జీవించున్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వేంటంట చెప్పాలందరూ కూడా. నువ్వు జీవించున్నాను పేరు ఉంది కానీ నీవు నిద్రిస్తున్నారంటే చచ్చిన వాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 10 మంది కన్యకులు అనే వర్తమానంలో కూడా చెప్తున్నాడు 87వ పారాగ్రాఫ్లో. గమనించండి. ఇప్పుడు చాలామంది ఎలాంటి వారు వస్తున్నారు? అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి అందరినీ మోసం చేస్తున్నారు. మొన్నే రీసెంట్గా హైదరాబాద్లో ఒక ఆమె వచ్చి నేను యెహోవా అని అంటుంది. ఏమంటుందండి? నేను యెహోవాను. ఇలా ఊగిపోతూ ఉంది. అందరూ ఏం చేస్తున్నారు? తండోపు-తండాలకు వెళ్ళిపోయి మొత్తం లైన్ కడుతున్నారు. అమ్మ చెప్పమ్మా, అమ్మ చెప్పంటారు. మాకు కాకినాడలో కూడా మాకు ఒకటి ఎదురైంది. బ్రదర్ ఉన్నారా మీరు? అప్పుడు మీరు లేరా? మీరు ఉన్నారా బ్రదర్? మీరు కూడా లేరా? ఇర్మియా బ్రదర్ రాలేదు ఈరోజు. మీరు ఉన్నారు కదా బ్రదర్, బోయస్ బ్రదరు, భానుగుడి. ఆమె ఏకంగా 4 దేవుళ్ళు వచ్చి పడిపోతారంట. మొదట వచ్చేవాడు యెహోవా, రెండవ వచ్చేవాడు కుమారుడు, 3 తండ్రి పరిశుద్ధాత్మ, 4వది ఏంటనుకున్నా? ప్రార్థనా శక్తి అమ్మవారు. మా ముందు ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళి అలా ఆయన అంటాడు ప్రార్థనా శక్తి అమ్మవారు రా అంటే ఆవిడేమంటుంది? అని చదివేసి ఏదో పాట పాడుతుంది. పాట పాడి మళ్ళీ అందులోంచి ఏం చేస్తుంది? నన్ను నమ్మరా, నేను ప్రార్థనా శక్తి అమ్మవారిని అని అంటుంది. యెహోవా దేవుణ్ణి అంటుంది, కుమారుడైన దేవుణ్ణి అంటుంది, పరిశుద్ధాత్మ శక్తిని అంటుంది. అమ్మ వింటున్నారా? ఇవన్నీ బ్రహ్మపరుచు ఆత్మలను గుర్తించండి. దేవుడు ఒక్కడే. బైబిల్ అంటుంది దేవుడు ఇక్కడున్నాడు, దేవుడు అక్కడున్నాడు అని చెప్పితే నమ్మవద్దు. దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? గాయ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అక్కడిక్కడ కాదండి, ఆయన మనలో నివసిస్తున్న దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 24:24లో, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయుటకు. ఆ 2 ఆత్మలు ఉన్నాయంట. ఒకటేమో దేవుని ఆత్మ, ఒకటి మరి దాన్ని వివేచించే శక్తి ఎవరికి ఇచ్చాడంటే బుద్ధి గల కన్యకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ఎక్కడున్నాం? అబద్ధ క్రీస్తులు లేచే కాలంలో ఉన్నాం, అబద్ధ వ్యక్తులు లేచే కాలంలో ఉన్నాం. హల్లెలూయా. ఎంతమంది ప్రవక్తలు వచ్చి చెప్పినా సాధ్యమైతే ఏర్పరిచిన వారిని సైతము మోసము చేస్తారు వాళ్ళు. కానీ ప్రవక్త అంటున్నాడు, నువ్వు జగత్తు పునాది ముందు ఏర్పరచబడిన వాడివైతే దాని నుండి నువ్వు తప్పించుకుంటావు. భవిష్యత్తు జ్ఞానం ద్వారా దేవుడు నిన్ను ముందే ఏర్పరచుకున్నాడు. అవునా? నీ పేరును ఆయన గ్రంథంలో, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసి ఉంచున్నాడు. ఎంతమంది ఆమేన్ అంటారు? హల్లెలూయా.
గమనించండి. ఇప్పుడు ఈ 2 సంఘములు గమనించండి. బుద్ధిగల కన్నిక, బుద్ధి లేని కన్నిక. ఏదో విధంగా ప్రజలు దాన్ని గ్రహించినట్లు నేను చేయగలిగితే అది నా ప్రాణములో మండుచుందని చెప్తున్నాడు. ఏంటో తెలుసా? దీనివల్ల వారు కూడా సంఘములు పవిత్రమైనవి, వారందరూ కన్నికలే. నిజమేనా? మరి వారందరూ కన్నికలైనట్లయితే, వారందరూ కన్నికలు మాత్రమే అయితే అందరూ కూడా ఆ యొక్క రాజ్యంలోకి వెళ్ళాలిగా, ఆ పెండ్లి విందులోకి వెళ్ళాలిగా. ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? 5 వెళ్ళారు. వారి మధ్య తేడా ఏంటి? దివిటీల్లో నూనె, పరిశుద్ధాత్మ మాత్రమే. అందరూ కన్నికలే, అందరూ పరిశుద్ధమైన వారే. కానీ ఇద్దరికి తేడా ఏంటి? ఒకరికి ఆత్మ ఉంది, ఒకరికి ఆత్మ లేదు. ఒకరికి నూనె ఉంది, ఒక నూనె లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? అది గమనిస్తూ ఉన్నారా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒకరి దగ్గర మంట ఉంది, ఒకరి దగ్గర మంట లేదు. ఒకరి దగ్గర వెలుగు ఉంది, ఒకరి దగ్గర. అందరూ కన్నికలే, అందరూ క్రైస్తవులే. బైబిల్ ఎట్టుకున్న వాళ్ళు అందరూ కూడా, బైబిల్ అట్టుకుని తిరుగుతున్న వాళ్ళు అందరూ కూడా క్రైస్తవులే. ఒకరి దగ్గర మంట ఉంది, ఒకరి దగ్గర. మరి నీ దగ్గర ఉందా మంట? నీ దగ్గర మంట ఉందా? నువ్వు వెలుగుతున్నావా? నువ్వు ఈ లోకానికి వెలుగునిస్తున్నావా? ఈ లోకములకు సాక్షిగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. నువ్వు వారి జీవితంలో వేలెత్తి చూపలేవండి. ఎవరికి కూడా మనం వేలెత్తి చూపలేమంటే అంత పవిత్రంగా ఉన్నారంట. ఎవరాళ్ళు? బుద్ధి లేని కన్నిక కూడా ఎలా ఉందంట? పవిత్రమైనది. వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుంది? నువ్వు ప్రార్థన చేస్తే ఎవడో ఆలకించడానికి కూడా ఇష్టపడ్డా. వాళ్ళు ప్రార్థన చేస్తే ఎంత చక్కగా ప్రార్థన చేశారనిపిస్తుంది. మనకు అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టికి నీ ప్రార్థన మురికి గుడ్డ వలె ఉంటుంది. సత్క్రియ లేకుండా నువ్వు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఆయన దృష్టికి ఎలా కనబడుతుంది? అమ్మ చెప్పండి. ఎవరో ఆమెనంటలేదు. ముగించుకుందామా? ఎవరో ఆమెనంటలేదు. మరి ముగించుకుందామా? ముగించేస్తానైతే. ఎవరికి స్పందన లేదు. పోనీ సోమవారం రేపు పొద్దున్నే స్పందన మీటింగ్ పెడతారు. అక్కడికన్నా బాగుండి. మాకు స్పందన లేదని పెట్టండి అక్కడ లెటర్. పోనీ ఆ కలెక్టర్ గారైనా పరిశుద్ధాత్మని ఎత్తాడేమో. మీలో స్పందన లేదు, ఏమి అంటే అల్లగా ఉన్నారు? ఆమె లేదా? ఏమో యేసు బ్రదర్, ఎందుకు అలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి జీవితంలో కూడా మనం వేలెత్తి అయినప్పటికీ అది తప్పే అంటున్నాడు ప్రవక్త. అది దానిలో ఒక భాగమే కానీ సంపూర్ణమైనది కాదు. అలాంటి వారు ఎత్తబాటును కూడా పోగొట్టుకుంటారంట. దేవునికి స్తోత్రం. మరి నువ్వు ఎత్తబాటును పోగొట్టుకోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని కొరకు ఇంకా నీ సిమ్ములీని శుభ్రం చేసుకోవాలి, నీ ఒత్తుని కత్తిరించుకోవాలి, నీ అగస్టాలను కత్తిరించుకోవాలి, నీ మాటలు కత్తిరించుకోవాలి, నీ నడక కత్తిరించుకోవాలి, నీ ప్రవర్తన కత్తిరించుకోవాలి. నువ్వు మసిబారిపోయిన ఆ యొక్క ప్రతి కార్యమును కూడా ఏం చేయాలి? కత్తిరించుకోవాలి. ముందు దీపాన్ని ఏం చేయాలి? శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? దీపాన్ని అంతా ఓపెన్ చేయాలా? మీ హృదయంలో ఉన్న వాటిని అన్నింటినీ ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. ఎక్కడెక్కడ ఏముందో అని ఏం చేయాలి? నువ్వు కత్తిరి తీసుకుని ముందు ఒత్తుని ఏం చేయాలి? కట్ చేయాలి. ఒత్తుని కట్ చేయాలా? ఆ ఒత్తు కత్తిరించబడిన ఒత్తుని తీసుకెళ్ళి ఏం చేయాలి? నూనెలో ముంచాలి. ఆ ఒత్తును దీపానికి ఎక్కించాలి. ఆ సిమ్మిలిని తీసుకోవాలి. ఆ సిమ్మిలిలో బూసి కట్టేసిన, గడ్డలు కట్టేసిన మసి అంతా ఏం చేయాలి? నువ్వు పగల కొడితే పగిలిపోద్ది. కొత్త సిమ్మిలి వేయాలంటే వేసేసుకోవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? మరి నువ్వు వద్దా? ఆ పైన ఆ యొక్క అర్థం ఎవరో? నీ శరీరమే కదా. ఎంతమందికి అర్థమవుతుంది? మరి దేవుడు దీన్ని పగలగొట్టి కొత్తది ఎడతానులే అంటే ఇంక మనకు లైఫే లేదు. ఈ సిమ్మిలిని జాగ్రత్తగా తీయాలి. తీసి ఆ లోపల ఉన్న ఆ మసిని ఏం చేయాలి? ఈ కాలప్రభుతో మాట చెప్పాడండి, నా మైండ్లో వస్తుంది అది. ఉదయకాల సమయంలో కూడా వెతికాను. ఒకసారి గతంలో కూడా చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో లేదో. పెంతెకోస్తు వారంట పరిశుద్ధాత్మ పొందుకుని అగ్నితో మండుతూ ఉన్నారంట. చాలా సంవత్సరాలు వాళ్ళు సువార్తను ప్రకటించి చివరికి వాళ్ళు ఏమైపోయారంటే, వాళ్ళు ఇంకా లోపలికి పరిశుద్ధాత్మ అనే మంటను ఉన్నదనుకునే భ్రమలో ఉంటూ ఆ లోపల సిమిలి అంతా ఏమైపోయింది? ఆ గొట్టం అంతా ఏమైపోయింది? మసి పట్టేసిందంట. ఎలా పట్టేసిందంట? అట్టట్ల కింద పట్టేసిందంట. అమ్మ వింటున్నారా? పాపం అనే సీన్స్, పాపం యొక్క ఆలోచనలు, పాపం యొక్క సూచనలు ప్రతిదీ కూడా ఏమైపోయింది? అట్టలగా కట్టేసిందంట. రోజు దాని కింద ఏం చేస్తున్నారంట? పాస్టర్లు వచ్చి పుల్లలు పెట్టి మంట వెలిగిస్తూ ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది?
ఏమండి కంపెనీలో బాయిలర్స్ ఉంటాయి కదా, ఎంతమంది తెలుసు? బాయిలర్స్ని సరిగ్గా మనం క్లీన్ చేయకపోతే ఏమవుతుంది? అది చెప్పాలి. ఏమండి కంపెనీలో ఉన్న బాయిలర్స్కి ఆ కింద పుల్లలు పెట్టి మంట పెట్టి ఆవిరి పెడుతున్నప్పుడు ఆ పొగ అందులోంచి వస్తుంది కదా, అది ఒకసారి అట్లా కట్టేస్తుంది లోపల. అలా కట్టేసినప్పుడు దాన్ని క్లీన్ చేయకపోతే ఏమవుతుంది తెలుసా? ఆ పొగ గొట్టం పగిలిపోద్దంట. వీళ్ళు రోజు నిప్పెడుతున్నారంట. నేను రోజు మీకు నిప్పెడుతూ ఉంటాను. ఒక రోజున ఏమవుతారు? శుభ్రం చేసుకోకుండా వాక్యాన్ని ఆ మంటని స్వీకరించాలనుకుంటే మీ సిమ్మిలు ఏమైపోద్ది? పగిలిపోద్ది. ఎంతమందికి అర్థమవుతుంది? మంట ఎంత పెట్టినా వెలుతురు బయటికి, పొగ వచ్చాక స్థలం కూడా దానికి అవి అట్ల కింద కట్టేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? అట్ల నువ్వు మొత్తం అంతా ఏం చేయాలి? క్లీన్ చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అలా క్లీన్ చేయబడతామే అప్పుడు నువ్వు ఈ లోకానికి ఎలా ఉంటావు? వెలుగుగా ఉంటావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ సబ్జెక్ట్ నాకు ఏం తరగట్లేదు ఎందుకో. దేవుడు చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఈ యొక్క వర్తమానంలో ఇంకో మాట చెప్పాడండి. వర్తమానం పేరేంటి? 10 మంది కన్యకులు మరియు 1,44,000 మంది యూదులు. ఆమేన్. ఇందులో మోయాబు ప్రవక్త గురించి మాట చెప్పాడు. ఏంటంటే 89 పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మోయాబు వచ్చింది, మీరు గ్రహించుటకు ఇప్పుడు దాన్ని గూర్చి చెప్తాను. ఇక్కడ గొప్ప మత సంస్థ మోయాబు ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమె కూడా ఎలా కనబడుతుంది? చూడడానికి భక్తి పరువాలే కనబడుతుంది. ఆమేన్. ఇక్కడ అది ఒక మత సంస్థ. ఇశ్రాయేలుకు మత సంస్థ అనేది లేదు. ఇశ్రాయేలుకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. నిజమేనా? ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఒక్కడే. ఇశ్రాయేలుకు మత సంస్థ అనేది లేదు. ఇక్కడ మోయాబు 1, 2, 3, 4, 5, 6, 7 బలిపీఠాలు కట్టి అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎన్ని బలిపీఠాలు కట్టాడు? అందరూ ఎక్కడ ఉన్నారా? ఎన్ని బలిపీఠాలు కట్టాడు? ఎవరంటే ఇతను మోయాబు. ఎవరంటే 7 బలిపీఠాలు కట్టింది బైబిల్లో? మోయాబు ప్రాఫిట్ ఎవరు? మోయాబులకి ప్రవక్త ఎవరు? పాస్టర్ గారు ప్రశ్నలు వేస్తారు కానీ సంబంధం ఎవరండి? అది వెంటనే బలి వెలిగిపోవాలి. మోయాబు ప్రవక్త ఎవరండి? బిలాము. ఈ బిలాము ఎన్ని బలిపీఠాలు కట్టాడు? 7 బలిపీఠాలు కట్టారు. దానికి ముందుగా ఎవరు కట్టారు అని అంటే భక్తులు కట్టుకుంటూ వచ్చారు. నిజమేనా? మోషేకి అప్పగించాడు ఆ పరిచర్యను. 7 బలిపీఠాలు కట్టమని దేవుడు చెప్పాడు. 7 బలిపీఠాల మీద 7 పొట్టేల్ని వధించమన్నాడు. ఆమేన్. నోవాహు కూడా కట్టాడా? ఎన్ని బలిపీఠాలు కట్టాడు? నోవాహు కూడా 7 బలిపీఠాలు కట్టాడండి. 7 గొర్రెలు వధించాడు. తెలుసండి? నోవాహు వాళ్ళకి జతలకు అన్నీ వెళ్ళే కానీ గొర్రెలు మాత్రము 7 పెంటలను 7 పెయ్యలను ఎక్కించమన్నాడు. అవునా కదా? ఎందుకని? బలులు అర్పించడానికి. ఆ విధానం బట్టి ఇప్పుడు మోయాబు ఏం చేస్తున్నాడంటే అతను వేషధారి. అతను కూడా ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి మనం వశపరచుకోవాలి, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, దేవుడు మన మాటకి జవాబు ఇవ్వాలని కూడా అతను కూడా ఏం చేస్తున్నాడు? 7 బలిపీఠాలు కట్టి ఏం చేశాడు? అమ్మా చెప్పండి. ప్రార్థిస్తున్నాడు, బలులు అర్పించాడు. అర్పించాడా? ఒక సంస్థను స్థాపించాడు. అతడు డబ్బు మనిషి. అతడు ఎవరిని శపించడానికి 7 బలిపీఠాలు కట్టాడు? ఎవరినండి? ఇజ్రాయేల్ ప్రజల్ని శపించడానికి 7 బలిపీఠాలు కట్టి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? వద్దు అన్నాడు. మళ్ళీ రెండోసారి డబ్బులు తీసుకుని మళ్ళీ రాజుల దగ్గర డబ్బులు తీసుకుని ఏం చేశాడు? మళ్ళీ బలిపీఠాలు కట్టి మళ్ళీ ప్రార్థన చేస్తే వద్దు అన్నాడు. మళ్ళీ మూడోసారి ప్రార్థన చేస్తే ఏమన్నాడు? సరే నీ ఇష్టం ఇల్లు అన్నాడు. అన్నాడా? ముందు దేవుని చిత్తం ఏమంటుంది, తర్వాత రెండోసారి కూడా ఏమంటుంది? ప్రేమను బట్టే కదా వద్దు అన్నాడు. నువ్వు విసిగెత్తే ఏమంటాడు? సరే తీసుకుంటాడు. దేవుని చిత్తమును దేవుని అనుమతితో కూడిన చిత్తాలు అవి. తీసుకో అన్నాడు. తీసుకో అంటే ఇప్పుడు బయలుదేరుతున్నాడు ఎవరిని శపించడానికి. అందరూ ఇక్కడ ఉన్నారా? ఆ మార్గంలో బలిష్ఠుని దూతగా దిగొచ్చాడు ఆయన. బలిష్ఠుని దూతగా దిగొచ్చినప్పుడు ఆ దూత ఎవరికి కనబడుతుంది? బిలాముకు కాదండి.
బిలామును మోయించున్న గాడిద కనబడుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. గాడిద నోరు తెరిచి బిలాముకి, అతడు బుద్ధి లేని కన్నికగా ఉన్నాడు. అతడు డబ్బుకు ఆశపడుతూ ఉన్నాడు. అతడు డబ్బుకు ఆశపడి దేవుడు ప్రజల్ని శపించడానికి బయలుదేరుతూ ఉన్నాడు. దేవుడికి అది నచ్చని పని. హల్లెలూయా. నేను ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. గమనించండి, ఇజ్రాయేలు ప్రజలకు మత సంస్థ లేదు. ఇక్కడ మోయాబు 1, 2, 3 లేదా 6, 7 బలిపీఠములు కట్టాడు. హల్లెలూయా. మోయాబు చెప్పాను, ఒక సమయం రాబోచున్నది, ఒక మనుషుడు భూమి మీదకి రాబోచున్నాడు, అతడు లోక పాపలు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఉంటాడో ప్రవచిస్తున్నాడు. బిలాముతో దేవుడు మాట్లాడాడా? మాట్లాడాడు. బిలాము కూడా ఒక ప్రవక్తే. బిలాముతో దేవుడు సంధించాడు. బిలాము పలికిన దేవోక్తి ఉంది. బిలాము కూడా క్రీస్తు కోసం ప్రవచనాలు పలికాడా? అవన్నీ జరిగాయా? మరి ఆ మాత్రకే మరి బిలాముని దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్ళాలిగా. అతడు బుద్ధి లేని కన్నికగా ఉన్నాడు. ఎంత ప్రవచించని, ఎన్ని మాటలు చెప్పని, అతను మాత్రం దేవుడు తీసుకొనలేదు. హల్లెలూయా. ఖచ్చితంగా అదే విధంగా బలిపీఠం మీద 7 గొర్రె పిల్లను అర్పించాడు. ప్రారంభంలో దేవుని నుండి దైవ ప్రత్యక్షను పొందకుండానే కయ్యను కూడా ఒక బలిపీఠం కట్టి అర్పణలో తెచ్చి ఏబేలు చేసినట్లుగానే దేవుణ్ణి ఆరాధించాడు. సంఘము పూర్తిగా సంపూర్ణ ప్రత్యక్షపైనే నిర్మించబడాలని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ దేవుడు నీ సంఘ ఆచారములను గౌరవించినట్లయితే ఏంటంటే, ఒకవేళ నీ దేవుడు సంఘ ఆచారాలని గౌరవించినట్లయితే, మెథడిస్టు, బాప్టిస్టు, పెంతెకోస్తు మొదలైన వారు క్రీస్తు రెండవ రాకడ మరియు మొదలైన కార్యాలను గూర్చి బోధించడం మాత్రమే మీ నుండి ఆశించినట్లయితే, దేవుడు ఆ ఇద్దరిని కూడా తీసుకోవాలి. ఎక్కడికి? కయ్యని ఏబేలుని తీసుకోవాలి. ఆమేన్. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఎవరినైతే ఆయన త్రోసివేసిన వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యము తీసుకోవాలి. ఎందుకంటే ఆయన కావాల్సిందంతా ఏంటంటే ప్రత్యక్షత కలిగిన ప్రజలు. ప్రత్యక్షత లేని, బుద్ధి లేని కన్నికులు ఆయనకు అవసరం లేదు. బుద్ధి గల కన్నికులు ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నారు. వారు మత శాఖగా ఉండరు, ఒక సంస్థగా వారు ఉండరు. హల్లెలూయా. అందుకే ప్రకటన 5వ అధ్యాయం అనే వర్తమానంలో చెప్తూ ఉన్నాడు. 61వ సంవత్సరంలో. అందరు ఇక్కడ ఉన్నారా? ఇది చెప్పి ముగిస్తున్నాను. 7 ముద్రలు గుర్తుపెట్టుకుని. ఏంటండి, మనకి ఎన్ని ముద్రలు ఉన్నాయి? బుద్ధిగల కన్నిక ఏం పట్టుకుంటుంది? పట్టుకున్నామా? దీన్ని మనం కలిగి ఉన్నామా? 7 ముద్రలు కలిగి ఉన్నామా? 7 ముద్రలు, 7 ఆత్మలు, 7 దూతలు, 7 కొమ్ములు, మరియు 7 సంఘాలు. ఎన్ని ఏళ్ళు వచ్చాయి లెక్క పెట్టండి. నేను చెప్తూ ఉన్నాను, బైబిల్లో ఉన్నది. 7 ముద్రలు, 7 ఆత్మలు, 7 దూతలు, 7 కొమ్ములు, 7 సంఘములు. నిజమేనా? ఎన్ని? 5 7లు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆయన పరిపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన దేవుడు. 5 అనేది కృపకు సాదృశ్యంగా ఉన్నది. దేవుడు అనుగ్రహించిన కృప ఉన్నది. 7 వర్తమానికులు ఎవరో? దేవుడు అనుగ్రహించిన కృప. అందుకే దేవుని యొక్క 7 ఆత్మలు తన 7 వర్తమానులు అగుదురు. విమోచన ప్రణాళిక యొక్క 7 ముద్రలు సరిగ్గా ఇప్పుడు మనము దాన్నే ధ్యానిస్తున్నాము. 7 కొమ్ములు అనగా ఏంటి తెలుసా? రాజ్యము, లేకపోతే యుగము. ఎంతమందికి అర్థమవుతుంది? మనం ఎన్ని యుగాలు దాటుకుని వచ్చాం? ఇప్పుడు 7 యుగములో దాటుకుని ఇప్పుడు 7వ యుగంలో ఉన్నాం. 7వ వర్తమానం కింద ఉన్నాం. 7 ముద్రలు కలిగి ఉన్నాం. ఆమేన్. 7 ముద్రలో 6వ ముద్ర కింద ఉన్నాం మనం. ఎంతమందికి అర్థమవుతుంది? 7 బూరలు మన కొరకు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనకి ఇవ్వబడినది మాత్రం 5. 7 బూరలు మనకు సంబంధం లేదు. అవి భూమి మీద రాబోతున్న ఉగ్రత పాత్రలు. మనకేమో ఏంటి? 7 ముద్రలు, 7 ఆత్మలు కలిగిన దేవుడు 7 దూతలు పంపి 7 కొమ్ములు అనగా 7 యుగాలు గుండా మరి 7 సంఘములు ఆయన పరిపాలిస్తూ మనకి కృపగల దేవుడు మన ఏం చేస్తున్నాడు? మనల్ని ఆయన యొక్క కన్యకగా మారుస్తూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గుర్తించుకోండి, మొదటి జామున కొంతమంది ప్రజలు నిద్రపోయారు. ఎవరంటే ఎఫెసు సంఘ కాలంలో. రెండవ జాము అనగా స్ఫురణ, పెర్గమ
తుయితేరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, ఈ 7వ జాము లవోదిక సంఘకాలంలో కూడా నిద్రపోతున్న వారందరినీ దేవుడు ఆ 7వ జామున పెండ్లి కుమారుడు వస్తాడు. ఏ జామున వస్తాడండి? 7వ జాము ఎప్పుడు? ఈ కాలమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన 7వ జామున పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు. అప్పుడు అందరూ మేల్కొని ఉంటారని చెప్తున్నాడు. మరి ఎవరు వీళ్ళు? 6 సంఘ కాలంలో నిద్రపోతున్న పరిశుద్ధులు, 7వ సంఘ కాలంలో మనము కలిసి ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తాం? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తాం. ఎంతమంది జ్ఞాపకం ఉన్నదండి? దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలా జీవించాలి? ముగిస్తున్నాను. ఎలా జీవించాలి? బుద్ధి కలిగిన కన్నిక వలె, సహనం కలిగి, శాంతము కలిగి, ఇంకా నిష్కలంకరాలుగా ఉంటూ, ఇంకా నిందారహితులుగా మనం జీవించినప్పుడే ఆ యొక్క రాజ్యంలోకి మనం ఏమవుతాం? చేర్చబడతాం. ఆ పెండ్లి కుమారుడు మనకు ఏం చేస్తాడు? తలుపు తెరుస్తాడు. ఆ తలుపు తెరిచి మనం ఎప్పుడైతే అందులో అడుగు పెడతామో అప్పుడు తలుపు అంతటా తలుపు వేయబడును. బయట ఇంకా అందరూ ఏం చేస్తారు? తలుపు అప్పుడు అంటారంట, అయ్యా తలుపు తీ. నావోదినాల్లో తలుపు కొట్టారు, గుర్తుందా? నవాహు తాత, మావయ్య, అంకుల్ తలుపు తీ అంటే ఇంకా లోపల ఉన్న వాళ్ళకి ఆ మాటలేమి, మీరు ఎవరో నాకు తెలియదు బాగుండి అంటారు ఉగ్రతలో. అంతే. ఆ జలప్రలంలో అందరూ కూడా ఏమైపోయారు. ఇప్పుడు కూడా ఆ పెండ్లి కుమారుడితో పెండ్లి కుమార్తె బుద్ధి గల కన్నిక ఆ తలుపు వేయబడిన తర్వాత, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత, ఆ తలుపు వేయబడిన తర్వాత అందరూ బయటకు వచ్చి అంటారంట, అయ్యా కొడుతున్నారా? తలుపు కొడుతున్నారా? బుద్ధి లేని కన్నిక వచ్చి ఏం చేస్తుంది? తలుపు కొడుతుందా? అక్కడే ఉందండి, నేను చెప్పట్లేదు. తలుపు కొడుతుందా? అందుకే ఏమంటుందా, ప్రభువా తలుపుది, నీ నామమును ప్రవచించలేదా? నీ నామమును అద్భుతాలు చేయలేదా? నీ నామమును ఆశ్చర్యకారాలు చేయలేదా? తలుపు తీ ప్రభువా అని అంటే ఆయన అన్నాడు, అక్రమం చేయబలారా నా యొద్ద నుండి పోండి, మీరెవరో నాకు. అందుకే బుద్ధి గల కన్నిక జీవించవలసిన ఆ కార్యములన్నీ మనలో కనబడితేనే, మన దివిటీలు సరిదిద్దుకుంటేనే మనం వెలిగించబడతాం. ఆ ఓడలోనికి వెళ్తాం. మనం వెలిగించబడతాం, క్రీస్తు అనే ఓడలోనికి వెళ్తాం. అప్పుడు మనము క్రీస్తు విందులో పాల్గొంటాం. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మరి ప్రార్థించుకుందామా? మన మధ్యన బోయస్ బ్రదర్ వచ్చి ఒక పల్లవి చరణం పాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.